అవును, కేసీఆర్ సార్ ఏడున్నాడో సప్పుడు లేదు. పరాకతిగా ఫామ్ హౌస్లు ఉండొచ్చునా, లేకుంటే పట్నంలో ఇంట్లోనే ఉండొచ్చునా? ఆయన ఏడుంటే మనకేంది అంటారా? సారు ప్రధాన ప్రతిపక్షం లీడరు, 38 మంది 28 మంది ఎమ్మెల్యేలకు పెబ్బా ఓ దిక్కు ఆనలుబడి అంత ఆగమాగముంటే పబ్లిక్ను కలిసి ధైర్యం చెప్పి సాయం కోసం సర్కార్ను నిలదీస్తే బాగుంటుందని అందరి ఆపొచ్చునా. పెద్ద సార్కు గంత తీర్వాటం ఉందో లేదో మరి. సరే, ఈ వార్త అయితే చూడుర్రి. కేసీఆర్ సార్ కు మళ్ళొకపారి నోటీసులు పంపింది భూపాలపల్లి జిల్లా కోర్టు. వచ్చే నెల 17 తారీఖు నాడు కోర్టుకు రావాల్సిందేనని ఆర్డర్ వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కట్టిన మేడిగడ్డ పిల్లర్ గుంగింది కదా, పాత సర్కార్ లాపర్వతోటే ఇట్లా అయిందని సామాజిక కార్యకర్త రామలింగమూర్తి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే తీసుకోలే. అప్పట్లా సీదా హైకోర్టుకు పోతే ఈ కోర్టుకు పంపింది కేసును. పాత సీఎం కేసీఆర్ సారు, పాత మంత్రి హరీష్ రావు సారు, అప్పటి ప్రాజెక్టు పెద్ద ఆఫీసర్ రజత్ కుమార్, సీఎంఓ ఆఫీసర్ స్మితా సబర్వాల్, ఇద్దరు ఇంజనీర్లు, మెగా కంపెనీ ఓనర్ కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ కంపెనీ మేనేజర్ కు నోటీసులు ఇచ్చి ఇయ్యాల రమ్మన్నది. అందరు లాయల్ రమ్ పంపిరు గాని కేసీఆర్ సారు, స్మితా మేడం తరపున ఎవ్వరు రాలే. 35,000 కోట్ల ఉన్న ప్రాజెక్టును 1,35,000 కోట్లకు కేసీఆర్ పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన దాని మీద మేము కేసు వేయడం జరిగింది. కాళేశ్వరం మీద ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తున్నది కాబట్టి ఈ కేసు అవసరం లేదనేది వాళ్ళ వాదన. ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి గారిని అపాయింట్ చేసిన పీసీ ఘోష్ గారిని వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వారు ఇంకా రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. వారు అక్కడ ఎంక్వైరీ చేసుకుంటూ ఇది నడవడానికి వీల్లేదండి. ఈ ముచ్చట ఇట్లుంటే తెలంగాణ డిజిటల్ మీడియా పాత డైరెక్టర్ కొనతం దిలీప్ సార్ ను అరెస్ట్ చేసిరు పోలీసులు. జైనుల్ రోక్ ఆమెను బల్మీ చేసిన లొల్లి నడుస్తున్నది కదా, దాని మీద పబ్లిక్ ను రెచ్చగొట్టే పోస్టులు పెడుతుండట సోషల్ మీడియాలో. శాంతి భద్రతలు జడగొడుతుండని పట్టకపోతే అట్లెట్ అరెస్ట్ చేస్తారని గరం అవుతున్నారు గులాబీ పార్టీ వాళ్ళు. మొన్న ఒక లోగోన్ తయారు చేసి అది ఆర్టీసీదే అని సోషల్ మీడియాలో తిప్పినందుకు కూడా ఈ సార్ మీద కేసు అయ్యింది.